ఆగస్టు 9, 2014 ఉదయం 11 గంటలకి మానస తల్లిదండ్రులకి మానస చదువుతున్న కాలేజ్ నుంచి కాల్ వచ్చింది. మీ అమ్మాయి సెమినార్ హాల్లో సూసైడ్ చేసుకుని చనిపోయింది అని కాలేజ్ సిబ్బంది చెప్పారు. కాలేజ్ దగ్గరికి చేరుకున్న తల్లిదండ్రులకి తమ కూతురి డెడ్ బాడీని చూపించడానికి పోలీసులు అలాగే కాలేజ్ సిబ్బంది నిరాకరించారు. 3 గంటల సమయం తర్వాత తమ కూతురి డెడ్ బాడీని తమకు చూపించారు. మానస ఆర్జే కౌర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చెస్ట్ మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూనే జూనియర్ డాక్టర్గా వర్క్ చేస్తుంది. ఆగస్టు 8న తల్లిదండ్రులకి నైట్ షిఫ్ట్ ఉంది అని చెప్పిన మానస తర్వాత రోజు శవంగా తేలింది. తమ కూతురి శవాన్ని చూసిన తల్లిదండ్రులకు అది కొంచెం కూడా ఆత్మహత్యలా కనిపించలేదు. ఒళ్ళంతా గాయాలతో తన ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అవుతూ తన కాళ్ళు 90 degreesలో విరిగిపోయి అర్ధనగ్నంగా కనిపించింది. మానస చనిపోయిన నిమిషం నుంచి పోలీసులు అలాగే హాస్పిటల్ సిబ్బంది ప్రవర్తన అనుమానాస్పదంగా మారింది. సాయంత్రం సమయంలో పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. తల్లిదండ్రులను పోలీసులు వీలైనంత త్వరగా అంత్యక్రియలు పూర్తి చేయమని కంగారు పెట్టారు. మానస శవానికి అంత్యక్రియలు అయ్యేంత వరకు పోలీసులు అక్కడే ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ పై పోలీసులు ప్రవర్తించే విధానం ఎన్నో అనుమానాలకు దారితీసింది. ఈ మిస్టరీపై పోలీసులు దర్యాప్తు చేపట్టడం మొదలుపెట్టారు. హాస్పిటల్ కెమెరాస్లో ఉదయం 2 గంటల నుంచి 4 గంటల వరకు కెమెరా ఫుటేజ్ మిస్ అయింది. కెమెరాలు ఆఫ్ అవ్వక ముందు ఆ సెమినార్ హాల్ వైపు సంజయ్ రాయ్ వెళ్లడాన్ని పోలీసులు గమనించారు. సంజయ్ రాయ్ ఒక సివిల్ వాలంటీర్. పోలీసుల తరపున అదే హాస్పిటల్లో వర్క్ చేస్తాడు. అతను అమ్మాయిలను ఏడిపిస్తూ ఉంటాడని అతనిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు వెంటనే సంజయ్ రాయ్ని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలం దగ్గర దొరికిన బ్లూటూత్ డివైస్ను పోలీసులు సంజయ్ రాయ్ మొబైల్కి కనెక్ట్ చేశారు. అది కనెక్ట్ అవ్వడంతో అతనే ఈ హత్య చేసుంటాడని నిర్ధారించుకున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయాలు తెలిసాయి. మానస 2 కళ్ళు డ్యామేజ్ అయిపోయాయి. ఆమె మెడ ఎముక విరిగిపోయింది. అంటే ఎవరో మెడ గట్టిగా నొక్కారు. ఆమె చేతి వేళ్లు కూడా విరిగిపోయాయి. ఆమె డెడ్ బాడీ పరిస్థితిని చూస్తుంటే ఆమె ఎంతగానో ఫైట్ చేసిందని తెలుస్తుంది. అంతకన్నా దారుణంగా ఆమె కడుపులో 150 grams మెన్స్ స్పర్మ్ ఉంది. సంజయ్ రాయే ఆమెను రేప్ చేసి చంపాడు అనుకుంటే ఒక మగాడికి 10 grams నుంచి 15 grams వరకు మాత్రమే స్పర్మ్ రిలీజ్ అవుతుంది. ఆమెను సంజయ్ ఒక్కడే రేప్ చేసి చంపాడా లేక గ్యాంగ్ రేప్ జరిగిందా? సంజయ్ రాయ్ను కోర్టులో ప్రెజెంట్ చేయగా కోర్టు అతనికి లై డిటెక్షన్ టెస్ట్ చేయమని నోటీస్ పాస్ చేసింది. లై డిటెక్షన్లో సంజయ్ రాయ్ చెప్పింది వింటే అందరికీ షాకింగ్ అనిపించింది. సంజయ్ రాయ్ సెమినార్ హాల్ లోపలికి వెళ్లేసరికే ఆమె చనిపోయి ఉందంట. సంజయ్ రాయ్ ఆమెను చంపకపోతే అసలు ఎవరు చంపారు? అసలు ఆ 2 hours సంజయ్ రాయ్ సెమినార్ హాల్లో ఏం చేశాడు? అంతా మిస్టరీగా మారింది. అందరికీ ఒకరి మీదే అనుమానం. అతనే ఆ హాస్పిటల్ ప్రిన్సిపల్ సుదీప్ ఘోష్. గతంలో ఆర్జీ కౌర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ హాస్పిటల్ ప్రిన్సిపల్ సుదీప్ ఘోష్ ఇల్లీగల్ గా అవయవాలను అమ్ముతాడని, అమ్మాయిలను గల్ఫ్ దేశాలకి అమ్ముతాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతనికి ఆ జూనియర్ డాక్టర్ కి సంబంధం ఏమిటి? అసలు ఆ మర్డర్ ఇతనే చేయించాడా? ఇతనిపై ఈ విధంగా ఎన్నో క్వశ్చన్స్ పెరుగుతున్నాయి. చనిపోయిన జూనియర్ డాక్టర్ కి డైరీ రాసే అలవాటు ఉంది. ఆ డైరీలో చివరిగా రాసుకున్న పేజ్ చింపేసి ఉంది. అసలు ఆమె ఆ పేజీలో ఏం రాసుకుంది? ఆమెకు ప్రిన్సిపల్కి ఉన్న గొడవలేమిటి? ఇది నిజంగా కొంతమంది ఆకతాయిలు చేసిన పనేనా లేక దీని వెనక మిస్టరీ ఉందా? కొన్ని ఆడియో కాల్స్ ప్రకారం బయటకు వస్తున్న న్యూస్ ఏంటంటే ఆ హాస్పిటల్లో కొంతకాలం నుంచి ప్రాస్టిట్యూషన్ మరియు అమ్మాయిలను దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకు అమ్మడం జరుగుతున్నాయి. అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న జూనియర్ డాక్టర్ దానికి సంబంధించిన ఆధారాలను సేకరించి వాటి గురించి తగిన చర్యలు తీసుకుంటా అని హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరియు యాజమాన్యానికి హెచ్చరించింది. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా దాచమని ఆమెకు డబ్బు, భూమి, కారు ఆఫర్ చేశారు. కానీ ఆమె దేనికి లొంగలేదు. అయితే ఆ రాత్రి ఆవిడకు ఎక్స్ట్రా నైట్ షిఫ్ట్ వేసి ఆ వార్డులో తనతో పాటు ఎవ్వరూ డ్యూటీ చేయకుండా చేశారు. సెమినార్ హాల్లో ఉన్న కెమెరాస్ పని చేయకుండా చేసి గాఢ నిద్రలో పడుకుని ఉన్న జూనియర్ డాక్టర్ని రేప్ చేసి చంపేశారు. 78 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఒక ఆడపిల్లకి ఉన్న భద్రత ఇది. కళ్ళ ముందే అది రేప్ కాదు మర్డర్ అని తెలిసినా సరే పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. సిబిఐ ఆఫీసర్స్కి ఎటువంటి క్లూస్ దొరకకుండా హాస్పిటల్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్ని మార్చేస్తున్నారు. ఈ కేసు విషయంలో పోలీసుల్ని, సిబిఐ ఆఫీసర్స్ని సంజయ్ రాయ్ వైపు మళ్లించి అసలైన హంతకులు హాస్పిటల్ ముసుగులో దాక్కుని ఉన్నారు. కోర్టులో జూనియర్ డాక్టర్కి సపోర్టివ్గా 4 లాయర్స్ వాదిస్తుంటే ఆమెకి అగేనిస్ట్గా 22 మంది లాయర్స్ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే అక్కడి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అందరికీ అనుమానాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ బాధితులకు 10 లక్షలు ఇచ్చి ఈ కేసుని క్లోజ్ చేయాలని చూస్తున్నారు. దేశం మొత్తం మీదట జస్టిస్ కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆమెకు జస్టిస్ జరగదు అని. ఈ కేసు ఫ్యూచర్లో ఎటువైపు వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ వీడియోని ఇక్కడి వరకు
చూసిన మగవారికి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, మీ ఇంట్లో ఉన్న ఆడవారిని మీరే కాపాడుకోండి. మన దేశంలో ఉన్న పొలిటీషియన్స్ అలాగే పోలీసులు ఎటువంటి రక్షణను కల్పించలేరు. పొరపాటున వాళ్ళకి ఏమైనా జరిగినా సరే ఈ దేశంలో మనకి న్యాయం జరగదు. 2, మన చుట్టూ ఉన్న మగవాళ్ళలో ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వాళ్ళను కూడా గమనిస్తూ ఉండండి. 140 కోట్ల జనాభా, లక్షల్లో పోలీసులు, వేలల్లో పొలిటీషియన్స్, వందల్లో న్యాయస్థానాలు ఈ దేశంలో ఉన్నాయి. అయినా సరే ఆ కేసు విషయంలో హంతకులను పట్టుకోలేకపోతున్నారు. కాదు, దాచిపెడుతున్నారు. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు. నా కోపమే మీకేం తెలుసు, పేగు